పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనములో వాక్యము పలుకుతూ ఉంది. నేను మిమ్ము తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా పంపుతూ ఉన్నాను కనుక సర్పము వలె మీరు జాగరూకులై ఉండు, పౌరము వలె నిష్కపటముగా ఉండు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ప్రభువు శిష్యులను ప్రజల వద్దకు పంపినప్పుడు పలికినటువంటి మరొక మాటను ఈరోజు ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు తన శిష్యులతో, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగరూకతతో ఉండండి. ఎందుకంటే తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్ము పంపుచున్నాను. ఆ మాటను ఒక్కసారి అర్థం చేసుకోండి బిడ్డలారా. తోడేళ్ల గుంపులోకి ఒక గొర్రెను ఎవడైనా యజమాని పంపిస్తాడా అండి? తోడేళ్ల మధ్యకు గొర్రెను వదులుతారా? వదిలితే ఆ గొర్రె బతికి బయటకు వస్తుందా? తోడేళ్లు చీల్చి చెండాడేవు, వాటిని తినేవు, చంపి పడేవు. ఏ యజమాని అయినా గొర్రెను అలా వదిలేస్తాడా తోడేళ్ల మధ్యకు? కానీ ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు మీరు గొర్రెల వలె తోడేళ్ల మధ్యలోనికి వెళుతూ ఉన్నారు, అయినా మీరు భయపడకండి. సర్పము వలె జాగరూకతతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కానీ పావురము వలె నిష్కల్మషముగా, నిష్కపటముగా ఉండండి. ఎటువంటి దుర్బుద్ధి, చెడు బుద్ధి మీకు వద్దు. ప్రశాంతముగా, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, నిష్కపటముగా, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినటువంటి పావురము వలె మీరుండండి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మాత్రం హెచ్చరించి పంపుతూ ఉన్నారండి. ప్రభు ఇంకా ఏమంటున్నారో తెలుసా? వారు మిమ్ములను న్యాయస్థానాలకు ఈడ్చుకుని వెళ్ళి కొరడాలతో కొట్టించి మిమ్ము హింసలకు గురి చేసే వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళేటటువంటి చోట జాగ్రత్త, వాళ్లతో మీరు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారు మీ ముందుకు వస్తారు, అటువంటి వారు మీకు ఎదురవుతారు, అటువంటి వారు మీకు కనపడతారు, మిమ్మల్ని బంధిస్తారు, హింసిస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, చెరసాలలో ఉంచుతారు, న్యాయస్థాల ఎదుట మిమ్మల్ని తీసుకువెడతారు. మీరు పడనటువంటి బాధలుండవు, మీకు ఎదురు కానటువంటి ఇబ్బందులుండవు, మిమ్ము వారు పెట్టినటువంటి హింసలుండవు. ఎందుకంటే మీరు గొర్రెలు తోడేళ్ల గుంపులోనికి వెళ్ళినట్టుగా వెళుతున్నారు అంటూ ప్రభు మాట అంటున్నాడండి. మీరు భయపడకండి, వారు మిమ్మేమీ చేయలేరు. మీరు వెళుతున్నది నా పని నిమిత్తం, పంపిస్తున్నది నేను, నా అధికారముతో మీరు వెళుతున్నారు కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా అటువంటి ఇబ్బంది పెట్టేవారు, హింస పెట్టేవారు, న్యాయస్థానాలకు ఇచ్చేవారు మీకు ఎదురవుతారు, అయినా మీరు భయపడొద్దు అని చెబుతూ మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటున్నారు, మేము వారు న్యాయస్థానాలకు ఈడ్చుకెళ్ళినప్పుడు, అధికారుల ఎదుట మీరు నిలబడినప్పుడు ఏమి మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, వారికి ఏమి బదులివ్వాలా అని మీరు భయపడొద్దు, ఆలోచింపవద్దు. సమయానుకూలముగా నేను మీరేమి మాట్లాడాలో మీకు నేను తెలియచేస్తాను, మీకు నేనిస్తాను. నా శక్తి ద్వారా, నా అభిషేకము ద్వారా మీరు అక్కడ ఎవరితో ఏం మాట్లాడాలి, ఎటువంటి బదులు చెప్పాలని నే చెబుతాను, నేను మీకు తెలియచేస్తాను కనుక మీరు భయపడవద్దు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువేమి వాళ్ళని పూల పాన్పుల మీద నడవమని పంపటలేదు. మీరు వెళ్ళేటటువంటి దారిలో దారి చక్కగా ఉంటుంది,
పూల మార్గములాగా ఉంటుంది. అందరూ మిమ్ము ఆహ్వానిస్తారు, స్వీకరిస్తారు. మీరు వెళ్ళే చోట మీకు మర్యాదలు, రాచమర్యాదలు జరుగుతాయని కానీ, లేకపోతే పూల పాన్పు మీద పూల బాటలో మీరు వెళ్ళబోతున్నారని అందరూ మిమ్మల్ని ఆహో ఓహో అంటూ స్వీకరించి పొగుడుతారు, గొప్పలు చెబుతారు, మిమ్ము మహిమపరుస్తారని ప్రభు ఏం పంపట్లేదండి. వెళ్ళేటప్పుడు ముందుగానే అన్ని ప్రభు వాళ్ళకి చెప్పి పంపుతున్నారు. మీరు వెళ్ళే చోట ఇబ్బందులు పడతారు, హింసలకు గురి అవుతారు, న్యాయస్థానాలు ఎదుట నిలబెడతారు, మేము చెరసాలకు పంపుతారు, మేము చంపడానికి కూడా ప్రయత్నము చేస్తారు. అయినా మీరు భయపడకండి, ధైర్యముగా ఉండండి, నేను మీకు తోడు ఉంటాను. మీరేమి మాట్లాడాలో కూడా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరేమి మాట్లాడాలో కూడా మీకు నేనే చెబుతాను, నేనే తెలియచేస్తాను, నేను ఉంటాను అని ప్రభు మాటిచ్చి పంపుతున్నాడు. చూడండి, అది ప్రభుని గొప్పతనం. ఒత్తగానే వెళ్ళిపోండి అని చెప్పట్లా, వెళ్ళిన చోట ఏం జరుగుతుందో కూడా ప్రభు ముందుగానే గ్రహించి వారికి చెబుతున్నారు. ఎలా వాళ్ళు ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా ప్రభు వాళ్ళకి తెలియచేస్తూ, అధికారుల ఎదుట, న్యాయస్థానాల ఎదుట నిలబడినప్పుడు కూడా మీరు భయపడవద్దు, నేను మీకు తోడుంటాను, మీరేమి మాట్లాడాలో కూడా నేనే చెబుతాను అని ప్రభు వాళ్ళకు హామీ ఇచ్చి పంపుతున్నారండి. ప్రభు తోడు అలా ఉంటుంది, ప్రభుని ప్రేమ అలా ఉంటుంది. బిడ్డలను అలా ఒంటరిగా విడిచిపెట్టేయడండి. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి అని చెబుతున్నా. నా కోసం పని చేసినప్పుడు, నా నిమిత్తం పని చేసినప్పుడు మీరు ఇబ్బందుల పాలవుతారు, శ్రమలు పాలవుతారు, హింసలు పాలవుతారు అని చెబుతూనే అయినా పడిపడొద్దు, నేను ఉంటాను కదా అని చెప్పి ప్రభు హామీ ఇస్తూ వాళ్ళకు తోడుండి కాపాడి రక్షించి తీసుకొచ్చారు తప్ప వాళ్ళని పంపి అలా విడిచిపెట్టేలా, నిన్ను నన్నైనా ప్రభు అలా వదిలిపెట్టేయరండి. అలా వదిలిపెట్టారు. నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో ప్రభు కోసం మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు, హింసలు చూసి ప్రభు నిన్ను నన్ను అలా వచ్చిపెట్టేయడు, అలా వదిలిపెట్టేటటువంటి వాడు కాదు మన ప్రభు. తోడుగా ఉంటానంటున్నాడు, ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. మీరేం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా నన్ను నమ్ముకుంటే నేను మీకు తెలియచేస్తానంటున్నాడు. ప్రభు ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 22వ వచనంలో శిష్యులతో ప్రభు అంటున్నటువంటి మాట, నా నిమిత్తము మీరు హింసలకు గురి అవుతారు, ఇబ్బందులు పాలవుతారు, అయినా అందరూ మిమ్ము ద్వేషించినా కూడా మీరు మాత్రము సహనముతో ఉండండి. చివరి వరకు ఎవరైతే సహనముతో, ఓర్పుతో, ఓపికతో ఉంటారో వారు రక్షించబడదురు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ మాట ద్వారా ఇంకొక విషయం ప్రభు తెలియచేస్తున్నారు. వారు మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసలు పాలు చేస్తారు, ఇబ్బందులు పాలు చేస్తారు, అవమానిస్తారు, అయినా కూడా నా నిమిత్తము మీరు వాటన్నిటిని భరించుకొని, తట్టుకొని చివరి వరకు అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో నిలబడితే కనుక మీరు రక్షించబడదురు అని ప్రభు చెబుతున్నారు. బిడ్డ, ఈరోజు నీకు నాకు కూడా ప్రభు ఆ మాట చెబుతూ ఉన్నారేమో. సువార్త సేవ అనేది ఒక శిష్యులదో, ఒక గురువులదో, ఒక కన్యాస్త్రీలదో కాదండి బాధ్యత. జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవుడి బాధ్యత సువార్త సేవ. ఈరోజు శిష్యులను స్వార్థ సేవకు పంపుతూ, మీరు అవమానాలు, నిందలు, హింసలు పడినప్పుడు భయపడకండి, తట్టుకొని చివరి వరకు నిలబడితేనే రక్షణ పొందుతారు, మీకు తోడుగా నేనుంటాను, మీరేమి మాట్లాడాలో కూడా నేనే తెలియచేస్తానంటూ వాళ్ళని పంపించినటువంటి యేసయ్య ఈ రోజున గురువులకు తోడుగా ఉంటానంటున్నారు, స్వార్థ సేవ చేసే వాళ్ళకు తోడుగా ఉంటున్నారు, ప్రతి క్రైస్తవ బిడ్డకు కూడా తోడుగా ఉంటానంటున్నారు. అలనాడు శిష్యులకు స్వార్థ సేవ చేయమని చెప్పినటువంటి ప్రభు ఈ రోజున ప్రతి క్రైస్తవ బిడ్డకు చెప్తున్నారండి. జ్ఞానస్నానము పొంది యేసయ్యను నమ్ముకుంటున్నాను అని చెప్పేటటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ రోజున నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. నీకు కూడా సువార్త సేవ చేయమని అడుగుతున్నారు. సువార్త సేవలో ప్రతి ఒక్కరూ భాగము పంచుకోవాలని ప్రభు పిలుస్తున్నారు. అదే సువార్త సేవ చేయటములో, యేసయ్యను గురించి బోధించటములో ఒకవేళ నీకు అవమానాలు ఎదురైనా, నిందలే ఎదురైనా, హింసలు ఎదురైనా, జనాలు నిన్ను అవమానించి నిందలు పాలు చేసినా భయపడకు బిడ్డ, నీకు తోడు నేను
ఉంటాను, నువ్వేం మాట్లాడాలో నేను చెబుతాను, ఏం చెయ్యాలో నేను చెబుతా, కానీ జాగ్రత్తగా ఉండు, జాగరూకతతో ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా సువార్త సేవ అంటే ముందు మనము మంచి క్రైస్తవ బిడ్డలుగా సువార్తను జీవించడమే సువార్త సేవ అండి. ఒకటి, సువార్త ప్రకారం మంచి జీవితము జీవించాలా. రెండు, నీకు వీలున్నప్పుడల్లా నీవు నమ్మినటువంటి యేసయ్యను గూర్చి ఇతరులకు తెలియచేయాల. ఇది సువార్త సేవ. నీవు సువార్తను జీవించడములో, సువార్తను ఇతరులకు తెలియచేయడములో నీకేమైనా కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ప్రభు నిమిత్తం నువ్వు అవమానాలు పొందినా, ప్రభు నిమిత్తం నిన్ను ప్రజలు ద్వేషించినా, ప్రభు నిమిత్తం నువ్వు హింసలకు గురి కావాల్సి వచ్చినా భయపడకుండా చిట్ట చివరి వరకు ఎవరైతే విశ్వాసములో, నమ్మకములో ఉంటారో, ప్రభుని నమ్ముకొని విడిచిపెట్టకుండా ఉంటారో వారిని నేను కూడా చేయవిడను, వారిని రక్షిస్తాను, కాపాడతాను, వారికి తోడుగా ఉంటాను, నా బిడ్డను నేను చేయి విడువను కదా అని ప్రభు అంటున్నాడు, మాటిస్తున్నాడండి. ప్రభు మనతో ఉంటానంటున్నాడు, మనల్ని కాపాడతానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు. కానీ మనము చేయవలసింది ఈరోజున ప్రభు మనతో అంటున్నటువంటి మాట, సువార్తను జీవించమంటున్నాడు. యేసు ప్రభుని మాటను స్వీకరించి ఆ మాట ప్రకారం మంచి జీవితము జీవించమంటున్నాడు. ఎవరికి హాని చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, అందరికీ మంచి చేస్తూ, మంచిగా ఉంటూ మంచి జీవితము జీవించడమే సువార్త ప్రకారము జీవించడం. అదే మాటను మన జీవితము ద్వారా ఇతర ప్రజలకు కూడా మనము సేవ చేస్తూ సువార్తను తెలియచేయాలండి. మరి ఈ రోజున ప్రభు నాకిచ్చినటువంటి మాట ప్రకారం, నాకిచ్చినటువంటి ప్రేరణ ప్రకారం, నేను ప్రభువుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం స్వార్థ సేవ చేయడానికి సిద్ధపడి వచ్చాను. ఒక గురువుగా కానీ ఈ రోజున యూట్యూబ్ ఛానల్ స్థాపించి, ఇదిగో సరిగ్గా ఏ రోజుతో నెల రోజులు పూర్తయిన సందర్భముగా ఈ సువార్త సేవలో నేను వాక్య పరిచర్య ద్వారా ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందించాలా, ఇంకా సుదూర ప్రాంతాలకు దేవుని యొక్క వాక్యం వెళ్ళాలా అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఎంత ఇబ్బంది అయినా, సమయం ఉన్నా లేకున్నా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త సేవ చేయటానికి ప్రభునికి నేను మాటిచ్చిన ప్రకారముగా ప్రభుని కృపచేత ప్రతిరోజు ఒక వీడియోను చేసి మీ ముందు ఉంచుతున్నా. నన్ను ఒంటరిగా వదిలేయకండి, నేను ఒక్కడనే ఏమీ చేయలేను. ఈ సువార్త సేవలో, ఈ వాక్య పరిచర్యలో యేసయ్య కోసం నేను తలపెట్టినటువంటి ఈ సువార్త యజ్ఞములో మీరు భాగస్థులు కండి అని నేను పిలుపునిస్తున్నా. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, నేను ఒక్కడినే అనుకుంటే ఈ వీడియో అందరికి వెళ్ళదు, ఈ వాక్యం అందరి దగ్గరికి వెళ్ళదు, ఈ సువార్త అందరి దగ్గరికి వెళ్ళదు. నేను సువార్త యజ్ఞాన్ని ప్రారంభించా, మీరు నాతో భాగస్థులు కండి, చెయ్యి కలపండి. మీరు కూడా దీనిలో భాగస్థులవుతూ కేవలం మీరు వీడియోను చూసి వదిలేయటం కాదు, ఆ వీడియో చూసి ప్రతిరోజు లైక్ చేసి కమెంట్ చేయటం ద్వారా ఇది ఎక్కువ వైరల్ అవుతుంది, ఎక్కువ మందికి వెళుతుంది. ఆ వీడియోను, ఆ వాక్యాన్ని మీరు విని మీతోనే ఉంచుకోకండి. ప్రతిరోజు క్రొత్త వారికి ఒకరికైనా పంపించండి. ఈరోజు ఒకరికి పంపితే రేపు ఇంకొకరికి, ఎల్లుండి ఇంకొకరికి, ప్రతిరోజు ఈ వీడియోని ఒక్కొక్కరికైనా పంపండి. ఒక్క కొత్త వ్యక్తికైనా ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా నేను చేస్తున్నటువంటి ఈ స్వార్థ యజ్ఞములో మీరు భాగస్థులు అవుతారు. మీరు కూడా ఈ వాక్య పరిచర్యలో భాగం అవుతారు. ఈ వాక్య పరిచర్య ద్వారా యేసు ప్రభుని గూర్చి, యేసయ్యను సువార్తను గూర్చి అంతటా వ్యాపింపచేద్దాం. ప్రపంచ నలుమూలలా కూడా సువార్త వ్యాప్తి జరగాలి అని ప్రభు అంటున్నారు. కానీ ఇది నాతోనే ఆగిపోతుందేమోనని భయమేస్తుంది. మీరు చేయి కలిపితేనే తప్పితే, మీరు సహకరిస్తేనే తప్పితే ఇది ఎక్కువ మందికి వైరల్గా వెళ్ళదు. ఈ సువార్త, ఈ యొక్క వాక్యము, యేసయ్యను గూర్చి ఆ యొక్క సువార్త అంతటా బోధించబడాలి అని నేను తలపెట్టాను. దయచేసి నాతో సహకరించండి. ఈరోజు ప్రభు స్వార్థ సేవ చేయడానికి శిష్యులను పంపినట్లుగా నన్ను మీ వద్దకు పంపుతున్నట్లుగా మేము ఇతరుల వద్దకు పంపుతున్నారు. మీరు కూడా భాగస్థులు అవ్వండి. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దయచేసి ఒక వాక్యాన్ని విని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా అనేక మందికి పంపించండి. తద్వారా ఎక్కువ వైరల్ అయి ఎక్కువ మందికి వాక్యము చేరుతుంది.
స్వార్థ సేవ జరపబడుతుంది. దయచేసి అందరూ సహకరించి క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని అంతటా వ్యాపింప చేద్దాం. మీరు నేను కలిసి స్వార్థ సేవలో మరింత ఎదుగుదాం. తద్వారా ప్రభు మాటిస్తున్నాడు, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా మీరు భయపడకండి, మీకు తోడు నేనుంటానంటున్నాడు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలారా, ప్రభు మనకి తోడుండగా భయం ఎందుకు? చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, ఈ రోజున మరి ఒక్కసారి నీవు శిష్యులను స్వార్థ సేవ చేయమని చెబుతూ, మీరు స్వార్థ సేవ చేసే సమయములో మీకు కష్టములు, ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతాయి. నా నిమిత్తము నిన్ను అందరూ అవమానిస్తారు, హేళన చేస్తారు, ద్వేషిస్తారు, శిక్షిస్తారు, హింసలు పాలు చేస్తారు. అయినా కూడా మీరు భయపడకండి, ధైర్యముగా ఉండండి. మీకు తోడు నేను ఉంటానని మాటిస్తున్నందుకు వందనాలయ్యా. మాకు తోడుగా ఉండండి. మేము చేస్తున్నటువంటి స్వార్థ యజ్ఞములో అనేక మంది భాగస్థులు అవుతున్నారయ్యా. వారందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ నిమిత్తం మేము నిందలు పాలైనప్పుడు, అవమానాలు భరించవలసి వచ్చినప్పుడు, హింసలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా కూడా మేము తట్టుకుని నిలబడేటట్లుగా, భయపడకుండా ధైర్యంగా ఉన్నట్లుగా నీ శక్తి మాకు కావాలయ్యా యేసయ్య. మా శక్తి, మా బలము సరిపోవటం లేదు. నీ శక్తిని, నీ బలాన్ని మాకు దయచేయమని, నీ అనుగ్రహాలు, కృపావరాల ద్వారా మేము మరింతగా స్వార్థ సేవలో ప్రతి ఒక్కరము కూడా పాల్గొని నీ యొక్క వాక్యాన్ని అంతటా ప్రచురించినట్లుగా, నిన్ను 10 మందికి తెలియచేసి అందరికీ స్వార్థ సేవ చేయటానికి మాకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని, దైవానుగ్రహాలను దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.